హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ ఆడియోస్. ఇప్పుడండి మీ ముందుకి ఒక 5.2 యాంపియర్ అండి. ఇది డాల్బీ సపోర్టెడ్ యాంపియర్. అయితే ఈ యాంపియర్ అండి మనకు గుంటూరు నుంచి అనిల్ గారు ఆర్డర్ ఇచ్చారండి. వారికి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. అతను మన యూట్యూబ్లో చూసి ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళే ముందండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. అయితే ఆ సార్ గారు అన్నారు, నాకు కంప్లీట్గా బ్లాక్ ప్యానల్ కావాలండి, దాని మీద వైట్ స్టిక్కర్స్ ఉండేలా చూడండి అన్నారు. దానికి తగ్గట్టే యాంపియర్ స్టిక్కర్ చేయించడం జరిగిందండి. అయితే అండి మీకు ఫ్రంట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ సైడ్ చూసండి పవర్ స్విచ్ అండి. ఇది చాలా స్మూత్గా ఉంటుందండి, మంచి కాస్ట్లీ, ఇది కూడా స్మూత్గా ఉంటుందండి. అలాగే మాస్టర్ ఎన్కోడర్ ఇవి వచ్చండి కంప్లీట్గా లైటింగ్ నాబ్స్ అండి ఇవి. అలాగే ఆస్టర్ రిమోట్ కిట్ అండి. మనకు ఈ బటన్స్ బయట కనిపించేలాగా ఎందుకంటే ఎప్పుడైనా రిమోట్ పనిచేయకపోతే మాన్యువల్గా ఇక్కడ మనం ఆపరేటింగ్ చేసుకోవచ్చండి. అలాగే ఈ సైడ్ చూస్తండి సబ్ ఫీకెన్స్ అండి. ఈ సబ్ ఫీకెన్స్ అండి. అయితే ఈ ప్యానల్ 7.2కు నేను డిజైన్ చేయించానండి. అతను ఫ్యూచర్లో 7.2 చేసుకుంటానండి అంటే 7.2కి డిజైన్ చేయించడం జరిగిందండి. అలాగే ఈ పక్కన చూస్తుంటే నా ఛానల్ లోగో అండి. డైరెక్ట్గా డిజైన్లోనే నేము ప్రింటింగ్ చేయించానండి. అలాగే ఈ స్క్రూస్ కూడా వచ్చండి ఇంపార్టెంట్ అండి, చాలా కాస్ట్లీ అండి ఇవి. ఒక్కొక్క స్క్రూ వచ్చండి మినిమం 15 రూపీస్ వరకు పడుతుందండి ఇది. అలాగే ఈ నేమ్స్ వైట్ కలర్ ఉండడం వల్ల కిందన బాటమ్ బ్రష్ కూడా అండి వైట్ కలర్ తీసుకున్నానండి. అలాగే మీకు బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తానండి. ఈ బ్యాక్ సైడ్ లుక్ అండి, మీరు ఒకసారి ఓవరాల్గా చూడొచ్చండి. అయితే బ్యాక్ సైడ్ మొత్తం అన్నీ నాకు ఏదో స్టిక్కర్తో మొత్తం కవర్ చేసండి, ఖాళీలు ఏం కనిపించకుండా అన్నారు. దానికోసం స్టిక్కర్ వేసి మొత్తం కవర్ చేశానండి. అలాగే మనకి ఇటు వచ్చండి ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అండి. అలాగే సరౌండ్ లెఫ్ట్ రైట్ అండి. అలాగే సెంటర్ ఛానల్ అండి. అయితే ఇక్కడ సబూపర్ ఉందండి, దీనికి ఇవ్వలేదండి. కిందనే సబూపర్లు ఇచ్చానండి, 2 సబూపర్లు, సబూపర్ 1 సబూపర్ 2. అలాగే ఆస్టర్ రిమోట్ కిట్ బ్యాక్ ప్యానల్ అండి ఇవి. అయితే మనకి ఇందులో 2 అక్స్ ఉంటాయండి, అక్స్ 1 అక్స్ 2. అలాగే ఇది DVD ఇన్పుట్ అండి. అలాగే HDMI ARC ఆప్టికల్ 1, అలాగే కోయాక్సల్ 1 కోయాక్సల్ 2 అండి. అలాగే ఫ్యూజ్ కూడా అండి హెవీగానే ఇచ్చామండి, 10 యాంపర్ ఫ్యూజ్ ఇచ్చామండి. అలాగే AC కార్డ్ అండి. AC కార్డ్ కూడా మీకు క్వాలిటీగానే ఇచ్చామండి. చాలా బాగుంటుందండి AC కార్డ్ వచ్చి, హార్డ్గా ఉంటుంది, చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అండి. అలాగే మనం ఇంటర్నల్ కూడా ఏమేసామన్నది మీకు వివరించి చూపిస్తానండి. ఇంటర్నల్గా ఓవర్లుక్ చూస్తండి అట్లా ఉంటుందండి, చూడొచ్చండి ఒకసారి. అయితే ముందుగా పవర్ సప్లై నుంచి వద్దామండి. పవర్ సప్లై విషయానికి వస్తుంది, 2 ట్రాన్స్ఫార్మర్లు ఉపయోగించానండి. 2 ఎందుకంటే 5 ఛానల్కి ఒకటి, సబూపర్లకు సపరేట్గా ఒకటి చేయించానండి. అయితే అండి 3030 10 యాంపర్ అండి. దీనికి వచ్చండి కెపాసిటర్లు వచ్చండి 10,000 UF తీసుకున్నానండి 63 voltsలో. అలాగే సెకండ్ పవర్ సప్లైకి వచ్చండి 50 volts 10,000 UF తీసుకున్నానండి. అలాగే రెండింటి కూడా రెక్టిఫై డైవర్డ్లు అండి. డైవర్డ్లు వచ్చండి 3NX అండి, ఎక్సలెంట్ కంపెనీ అండి, మంచి కంపెనీ అండి అది. అలాగే 5 ఛానల్కి వచ్చండి MK ఆడియస్ అండి, క్లియర్గా ఉంటుందండి, మీరు ఒకసారి చూడొచ్చు. MK ఆడియస్ చాలా క్లారిటీగా ఉంటుందండి సౌండ్ విషయంలో. అలాగే సబూపర్ల విషయానికి వస్తుంది, మహారాజా తీసుకున్నానండి. ఎందుకంటే కొంచెం
కుమార్ కన్నా మహారాజా కొంచెం మీకు గెయిన్ ఎక్కువ ఉంటుంది, పంచ్ కూడా గట్టిగా ఉంటుందండి. అయితే ఈ మహారాజా వచ్చండి మనకు ప్యారలల్ మోనో కాదండి, ఇది బ్రిడ్జ్ మోనో అండి. బ్రిడ్జ్ మోనో అది ఎస్టీకే 4191 మోడల్ అండి. దీన్ని బ్రిడ్జ్ మోనో కింద ఇచ్చాడండి మనకు. ఆ బ్రిడ్జ్ మోనో అవ్వడం వల్ల మనకు పంచ్ గట్టిగా పడుతుందండి. దానికి తగ్గట్టు ట్రాన్స్ఫార్మర్ కూడా మనకు 3030 10 ఆంపియర్ వేసానండి. పంచ్ గట్టిగా పడ్డం కూడా మనకు సబ్ ఫ్రీ వచ్చండి. మన లోకల్ బ్రాండ్ అండి. మీకు మన వాళ్ళు చాలా జనం వేస్తున్నారు కానీ కనీసం అతను సపోర్ట్ చేయట్లేదు. ఈ సబ్ ఫ్రీ వచ్చండి సాన్విక్ ఆడియోస్ అండి. మీరు అక్కడ ఓసారి నేమో చూడొచ్చండి, సాన్విక్ ఆడియోస్. అయితే ఈ సార్ గారు మనకు ఇవి ఛాంపియన్ కోసం ఒక 5 పీసులు పంపించారండి. నేను ఫస్ట్ వచ్చండి JBL 1500 మహారాజా సబ్ ఫ్రీ వేసానండి. దానికన్నా ఇది ఎక్సలెంట్గా ఉందండి, చాలా బాగుందండి. నేను వాస్తవం చెప్తున్నాను, చాలా ఎక్సలెంట్గా ఉందండి. నాకు డెమో పంపించినందుకు సాన్విక్ ఆడియోస్ రవి గారికి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. అన్న నీ బోర్డు అయితే మాత్రం ఎక్సలెంట్ అన్న, చాలా క్లియర్ పంచ్ బేస్ అన్న, స్మూత్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందన్న. మనకు ఫ్రీక్వెన్సీ కూడా అడ్జస్ట్మెంట్ ఇచ్చారండి. మనకు హార్డ్ బేస్ స్మూత్ బేస్ 2 పెంచుకోవచ్చండి. చాలా నాకు తెలిసి విన్నర్ మ్యాట్రిక్స్ కన్నా ఈ బోర్డు కొంచెం బాగుంది అనిపిస్తుంది. అలాగే స్పీకర్ ప్రొడక్షన్ విషయానికి వస్తే UD 8 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్ అండి. అలాగే కూలింగ్ పర్పస్కి వచ్చండి 3 ఫ్యాన్లు ఉపయోగించానండి లోపల, 1 2 3. అయితే ఈ 2 ఫ్యాన్లు ఇన్సైడ్ అండి, ఈ ఫ్యాన్ వచ్చండి అవుట్ సైడ్ అండి ఎగ్జాక్ట్. అలాగే మనకి ఆస్టర్ రిమోట్ కిట్ అండి, వెర్షన్ 8 ఇది. మనకు అతను ఫ్యూచర్లో 7.1 చేసుకుంటానంటే ఇక్కడ కనెక్షన్లు ఇచ్చుకోవాలండి రెండింటికి, 7.1కి. మనకు ఆల్రెడీ ఇక్కడ మొత్తం అంతా మెన్షన్ చేసి ఉంచుతారండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఫ్యాను స్పీడ్ కంట్రోల్ కోసం అండి ఒక బక్ బోర్డు ఉపయోగించాను. అలాగే ఆస్టర్ రిమోట్ కోసం ఒక బక్ బోర్డు ఉపయోగించాను. అయితే నేను ఈ ఆస్టర్ రిమోట్ కిట్కి 9 వోల్ట్స్ ఇచ్చానండి, ఎక్కువ ఇవ్వలేదు. నేను 9 వోల్ట్స్ ఇచ్చాను, ఎందుకంటే 2 యాంపర్ వస్తుంది కాబట్టి 9 వోల్ట్స్ ఇచ్చానండి. ఇదండి టోటల్గా మనకి ఇంటర్నల్గా యాంపర్. వైరింగ్ కూడా పర్ఫెక్ట్గా చేసాను అనిపిస్తుందండి, ఒకసారి మీరు గమనించవచ్చండి. అలాగే ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది, ఏమన్నది కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎవరికైనా యాంపర్లు కానీ ఏమైనా కావాలనిపిస్తే కనిపిస్తున్న నా నెంబర్ని కాంటాక్ట్ అయ్యి ఫోన్ చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. మీకు ఏ టైం అయినా ఫోన్ చేయవచ్చు.